హలో అండి. దిస్ ఇస్ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నా. ఇదేంటి ఇక్కడ బనానా చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా! యాక్చువల్‌గా ఇంట్లో బనానాలు అయిపోయినాయి. అయితే అయిపోయాక మా రేష్మ చెప్పింది స్కూల్‌కి వెళ్ళేటప్పుడు, "మమ్మీ నేనొచ్చేసరికి నాకు బనానాతో జ్యూస్ చేసుంచు" అని చెప్పింది. అయితే 2 ఉన్నాయన్నమాట అప్పటికి ఇంట్లో. మా హస్బెండ్‌కి తెలీదు. తెలియక ఒకటి అయితే తినేసారు. ఇంకా ఒకటే ఉంది. ఈ ఒకదాంతో జ్యూస్ ఇంకా తన మట్టికే కాబట్టి ఈ ఒక బనానాతోటే జ్యూస్ అయితే చేస్తున్నా. యాక్చువల్‌గా ఇక్కడ ఏంటంటే రోజు బనానా పెట్టడం పిల్లలకి చాలా 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 మంచిది. ఎందుకంటే ఫ్రూట్స్ అన్నట్లోనూ మనకి తక్కువ రేట్‌కొచ్చేది ఓన్లీ బనానా మాత్రమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న అపోహన ఉందనమాట. ఏంటంటే పిల్లలు, పెద్దలు కూడా బనానా తినడం చాలా హెల్త్‌కి మంచిది. కాకపోతే ఇక్కడున్న అపోహ ఏంటి అంటే బనానా తింటే వెయిట్ పెరిగిపోతారు. ఆ! బనానా తింటేనే వెయిట్ పెరిగిపోతారు. అంటే పిజ్జాలు, బర్గర్‌లు తింటే వెయిట్ పెరగరా? అదైనా పెరుగుతారు. ఏంటంటే పిజ్జాలు, బర్గర్ కంటే మనకి బనానా కొంచెం హెల్త్‌కి మంచిది కదా! బనానాలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇది హెల్త్‌కి ఎంత మంచిదసలు. అంతేకాకుండా పొటాషియము, ఫైబర్ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి బనానాలో క్యాలరీస్ ఎక్కువుంటాయి. మనం ఎలా తినాలంటే బనానాని డైలీ ఒకటి తినాలి. అంతేగాని 2, 3, 4 దొరికింది కదా అని అలా పొట్టలో పడేస్తే మరి వెయిట్ పెరక్క ఏమవుతారు? క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల బనానా వల్ల తినడం వల్ల మనం వెయిట్ పెరుగుతాం. అంటే ఒక బనానాకి మనకి 160 క్యాలరీస్ ఉన్నాయనుకో, అలాంటి బనానాలు 4, 5 పొట్ట వేసామనుకో దొరికినాయి కదా అని మరి అప్పుడు వెయిట్ కంపల్సరీ పెరుగుతాం కదా! సో, అందుకే డైలీ ఒకటి తినడం వల్ల హెల్త్‌కి చాలా మంచిది. ఎలాగంటే మనకి హార్ట్ గానీ, బ్రెయిన్‌కి గానీ, జీర్ణశక్తికి కూడా బాగా పనిచేస్తుందంట బనానా. సో, మీరైతే డైలీ పెట్టండి పిల్లలకి. నేనైతే బనానా జ్యూస్‌కి ఇక్కడ ఒక బనానా తీసుకున్నాను కదా! అలాగే పచ్చిపాలు, కొన్ని పచ్చిపాలు కాచినవి కాదు పచ్చిపాలు, అలాగే కొంచెం షుగర్ అనమాట. కొంచెం స్వీట్‌నెస్ ఉండాలి కదా! అందుకే షుగరు. నెక్స్ట్ వచ్చేసి పైన కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టేసాను చక్కగా. నెక్స్ట్ ఇలా పైన కొంచెం బూస్టు అలా గార్నిష్ చేస్తున్నాననమాట. హ్మ్. మర్చిపోయాను. నాకు బూస్ట్ అంటే ఒకటి గుర్తొచ్చింది. మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. మీరు కూడా చూసి షాక్ అయిపోతారనమాట. ఇక్కడ బనానా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మా రేష్మ కుదురుగా ఉండే పిల్ల కాదు కదా! యూట్యూబ్ షార్ట్స్‌లో ఏదో ఒక రీల్ వచ్చిందంట. ఆ రీల్‌లోనంట గ్యాస్ మీద ఒక చిన్న దాక పెట్టి, ఆ దాక మీద బూస్ట్ డబ్బా పెట్టి స్టవ్ వెలిగిస్తే ఏదో జ్యూస్ ఏదో అయిందంట. బూస్ట్ ఏదో అయిపోయిందంట. అంటే ఏదో ఒక పుడ్డింగ్ లాగా ఏదో అయిపోయిందంట. అలాగా చూసిందంట. అయితే నేను బయటికి వెళ్ళాననమాట. ఇంట్లో లేను. బయట ఏదో వర్క్ చేసుకుంటున్నా. అప్పుడు తినేం చేసిందంటే గ్యాస్ వెలిగించి పెట్టేసి దాక మీద ఈ బూస్ట్ డబ్బా పెట్టేసిందనమాట. పెట్టాక ఇది అసలు ఎలా ఉందంటే మొత్తం అడుగున చూసారా మొత్తం మాడిపోయి, ఇంకా అసలు బూస్ట్ కూడా మొత్తం లోపల గడ్డ కింద అయిపోయి ఎలా అయిపోయిందో చూసారా? అసలా మా రేష్మ పనులకైతే అసల చెప్పక్కర్లేదు. అన్నీ ఇలాంటి పనులే చేస్తదనమాట. అందులోంచి మంచిగా ఉన్న బూస్ట్ కూడా అందులోంచి పడతలేదు కిందకి. అలా ఉంది. నెక్స్ట్ మా రేష్మకైతే బనానా జ్యూస్ చేశాను కదా! మరి నేను మా అరుణ అయితే బీట్రూట్, క్యారెట్ జ్యూస్ చేసుకుంటున్నాం. యాక్చువల్‌గా చెప్పాలంటే మా డైలీ రొటీన్ అనమాట. డైలీ క్యారెట్ అలాగే బీట్రూట్ జ్యూస్ కంపల్సరీ మా ఇంట్లో ఉంటుంది. బీట్రూటు కంపల్సరీ ఉంటుంది. అందులో ఏంటంటే ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేస్తానమాట. ఎలాగంటే యాపిల్ గానీ, లేకుంటే మనకి కమలాకాయి, ఇలాగా కీరా, ఇలాగ ఏమన్నా ఫ్రూట్స్ కానీ ఇలా కీరా దోసకాయ ఇలాంటివి ఉంటే గనక అవి కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ ఎలాగంటే నేను జ్యూస్ చేసుకునేది బీట్రూట్, క్యారెట్ ఇలాగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని చిన్న అల్లం ముక్క వేస్తాననమాట. అల్లం వేస్తే మనకు ఆ ఫ్లేవర్ వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అల్లం కూడా హెల్త్‌కి చాలా చాలా మంచిది. క్యారెట్ కూడా డైలీ తినడం వల్ల మనకి స్కిన్ అనేది గ్లోయింగ్‌గా ఉంటుందంట. అలాగే బీట్రూట్ కూడా మనకి డైలీ తినడం వల్ల అది మనకి బ్లడ్ కూడా బాగుంటుంది. హెల్త్‌కి చాలా మంచిది. ఈ జ్యూస్ అయితే కంపల్సరీ మా ఇంట్లో డైలీ అనమాట. అంటే నేను, పిల్లలు తాగుతాను. మా హస్బెండ్ అసలు దగ్గరికి కూడా రానివ్వరు ఈ జ్యూసు.
నేను తాగుతాననమాట, పిల్లలు కూడా తాగుతారు. మీకు ఈ లెమన్ జ్యూస్ గుర్తుందా? లాస్ట్ వీడియోలో లెమన్ జ్యూస్ తీసి న్యూ ఇయర్కి తీసానమాట. ఆ వీడియో తీసి బాటిల్లో స్టోర్ చేశాను కదా. అయితే జనవరి 1కి లెమన్ జ్యూస్ తీసి స్టోర్ చేశాను. ఈరోజు డేట్ వచ్చేసి 29. ఈరోజు డేట్ వచ్చేసి చూసారా, మ్యాక్సిమం 1 మంత్ అలాగే ఉంది. లెమన్ జ్యూసు నేను మీకు చూపించాను కదా వీడియోలో క్లియర్గా, సేమ్ అదే బాటిల్ అదే జ్యూసు, అస్సలు పాడవద్దు నేను చెప్పినట్టు చేసుకుంటే. సరే, ఇక్కడ మనం బీట్రూట్ జ్యూస్కి వస్తే నేను ఇక్కడ ఇందులో ఫస్ట్ మనకి బీట్రూట్ అలాగే క్యారెట్ మొత్తం మిక్సీ పట్టేసి, తర్వాత అందులో కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టేసి దాన్ని ఫిల్టర్ చేసుకుని లెమన్ పిండుకుని అందులో తాగేయడమే. నేను అల్లం కూడా వేసాను. అల్లం ఏంటంటే స్కిప్ అయిపోయింది ఆ వీడియో. బాగుంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. షుగర్ గట్ట ఏం వేసుకోకూడదు. షుగర్ అంతా హెల్త్గా మంచిదేం కాదు, ఏంటంటే అప్పుడప్పుడు వేసుకోవాలని వేసుకుంటాం అంతే. మా రేష్మకి అయితే బనానా జ్యూస్, తను ఈరోజు బీట్రూట్ జ్యూస్ వద్దంది. ఇక్కడ నేను మా అరుణ అయితే బీట్రూట్ జ్యూస్ తాగేస్తున్నాం. ఏంటంటే మా పిల్లలు ఈ జ్యూస్ ఇచ్చినా సరే ఇబ్బరకం చేసుకోరు, చాలామంది చాలా ఇబ్బరకం చేసుకుంటారు. బహుశా మాకు ముందు నుంచి అలవాటు అయిపోయి అనుకుంటా, మాకు ఏమనిపించదో టేస్టీగానే అనిపిస్తుంది. ఇప్పుడు బనానా జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూసు, ఇలా యాపిల్ జ్యూసు, ద్రాక్ష జ్యూస్ తాగితే మీకు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఎందుకంటే అలవాటు అయిపోయింది గోమలు బహుశా, అందుకే మీరు వీడియోలో చూడొచ్చు. తను మొత్తం జ్యూస్ అంతా తాగేసింది, ఎలాంటి ఎబ్బరకం చేసుకోకుండా. డైలీ తాగుతాం కదా, బహుశా అందుకేనేమో. అప్పుడప్పుడు పుదీనా కూడా వేస్తాను, చాలా బాగుంటుంది ఫ్లేవర్తో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గారెలు వేస్తున్నా. ఏంటి స్పెషల్ అనుకోకండి, ఏంటంటే మా అరుణ వాళ్ళ టీచర్ ఉంటారు, వాళ్ళ టీచరు ఏంటంటే ప్రెగ్నెంట్ అనమాట. అయితే నాకు నిన్న నైట్ కాల్ చేశారు, నాకు గారెలు తినాలని ఉంది, కాకపోతే నాకు వేయడం రావట్లేదు, ఎలాగో అర్థం కావట్లేదు, మొత్తం జోరైపోయి అసలు రావట్లేదు పిండి అని చెప్పారు. సరే లేదు మీరు వేయకండి, అక్కడికే తనకు నీరసంగా ఉందంటే 6th మంత్ అనమాట మ్యామ్కి. సరే మీరు వేయకండి, నేను మార్నింగ్ వేసి పిల్లల చేత పంపిస్తానని చెప్పి గారెలు వేసి చికెన్ కర్రీ చేసి పంపించాను. మాకైతే కాలీఫ్లవర్ కర్రీ వండుకున్నాం. ఓన్లీ మేడం మట్టికి కొంచెం ఒక 10 గారెలు అలా వచ్చేటట్టు వేసి మేడంకి అయితే పంపించేసాను. చాలా హ్యాపీ అనమాట. ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీ కదా, వాళ్ళకి తినాలనిపించినప్పుడు తినాలన్నమాట. సో వీడియో అయితే అది చాలా సింపుల్గా చాలా చిన్నగా అయితే తీసి పెట్టాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్.